Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఏపీలో ఉరిమే ఉత్సాహంతో ఓటేస్తున్నారు మహిళలు. పోలింగ్ బూత్ల దగ్గర వృద్ధులు మహిళల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మండు టెండలను కూడా లెక్క చేయకుండా గ్రామీణ ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు పోటెత్తారు. పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరిన ఓటర్లు కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల ఓటు వేసేందుకు గంట సమయం పడుతోందంటే క్యూ లైన్లు ఎంత పెద్దగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఓటర్లలో ఎంత చైతన్యం వచ్చిందో ఈ క్యూ లైన్లే ఉదాహరణగా నిలుస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం మాడు పగిలే ఎండను కూడా లెక్క చేయకుండా ఏపీలో ఓటర్లు పోటెత్తుతున్నారు. పోలింగ్ కేంద్రాల ముందు భారీగా బారులు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలి వస్తున్నారు. ఇక వృద్ధులు కూడా భారీగా పోటెత్తుతున్నారు. అక్కడక్కడ ఈవీఎంలు నిదానంగా పనిచేస్తున్నా తమ వంతు వచ్చే వరకు ఓపిగ్గా క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. గ్రామీణ ఓటర్లు మండు టెండలను కూడా లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల ఓటు వేసేందుకు గంట సమయం పడుతోంది. ఎక్కడ చూసినా వృద్ధులు మహిళలే కనిపిస్తున్నారు. వాళ్ళంతా ఉరిమే ఉత్సాహంతో ఓట్లు వేస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గుతుంది అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, కానీ ఈసారి పట్టణ ప్రాంతాల్లో కూడా మహిళలు వృద్ధులే పెద్ద ఎత్తున ఓట్లు వేస్తున్నారు. విజయవాడ గూడవల్లి పోలింగ్ కేంద్రం వద్ద నుంచి తాజా సమాచారం అందించేందుకు టీవీ9 అసోసియేట్ ఎడిటర్ హసీనా మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హసీనా, మిట్ట మధ్యాహ్నం మాడు పగిలే ఎండ మీ వెనక కనిపిస్తున్న క్యూ లైన్ లో కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎలా ఉంది అక్కడ పోలింగ్ సరళి? మార్నింగ్ నుంచి మనం చూస్తుంటే అసలు ఈసారి మాత్రం ప్రజల్లో చాలా వరకు బాగా చైతన్యం వచ్చిందని చెప్పొచ్చు. ఓటు ఎలాగైనా వెయ్యాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి అని మాత్రం నిజంగా అయితే ప్రజలు అనుకుంటున్నారని మనం చెప్పొచ్చు. ఫస్ట్ టైం ఓటర్స్ కూడా ఇక్కడ మనం చాలా మందిని చూస్తున్నాం. నేనున్నది ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో. ఇది గూడవల్లి గ్రామానికి సంబంధించిన ఒక పోలింగ్ బూత్. ఈ బూత్లో మార్నింగ్ నుంచి ఇలాంటి క్యూ లైనే ఫాలో అవుతున్నారు. కొంచెం మధ్యాహ్నం 1 o'clock టైంలో, లంచ్ టైంలో మాత్రమే కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఈ క్యూ లైన్ అనేది మనం చూసుకుంటే ఇప్పటికి ఇక్కడ మొత్తం ఓటర్స్ 2000 మంది వరకు ఉన్నారు. 50% అబోవ్ ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ నమోదైందని చెప్తున్నారు. ఇళ్ళలో మనం చూడొచ్చు ఫస్ట్ టైం ఓటర్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నారు. అలాగే మహిళలతో పాటు పురుషులు కూడా ఉన్నారు. దాంట్లో పాటు ఎక్కువగా మనం చూసుకుంటే యంగ్స్టర్స్ ఎక్కువ మంది కూడా కనిపిస్తున్నారు. ఫస్ట్ టైం ఓటర్స్ ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఈసారి మనం చూసుకుంటే అయితే పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చూస్తే ఇంత పెద్ద, అంటే ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇటు మధ్యలో ఈ క్యూ లైన్లో గంటల కొద్దీ నిలబడాల్సిన పరిస్థితి ఉండడం వల్ల వాళ్ళకి వాటర్ సప్లై ఇవ్వడానికి ఇటు వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి దగ్గర క్యూ లైన్ దగ్గరికి వెళ్ళే వాటర్ ఇస్తున్నారు. అలాగే ఏదైనా మెడిసిన్కి సంబంధించి కూడా ఇక్కడంతా కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. సో ఫస్ట్ అంటే ఇప్పటి వరకు పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదైంది ఓవరాల్గా ఏపీలో మనం చూస్తే దాదాపు 40% పైగా పూర్తి స్థాయిలో నమోదైంది. అయితే దాంట్లో కృష్ణా జిల్లా మనం చూసుకుంటే కృష్ణా జిల్లాలో కూడా 44% వరకు నమోదైంది. అంటే ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ పర్సంటేజ్ అనేది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. 2019 కంటే ఈసారి ఇంకా పెరగచ్చు అని అంటున్నారు. 2019లో 17% ఎంతో వచ్చింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా 80 అబోవ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ పర్సంటేజ్ మనం చూసుకుంటే ఎక్కువగా ఈసారి మనకి మహిళలు, వృద్ధులు, అలాగే ఫస్ట్ టైం ఓటర్స్ కూడా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. సో ఓవరాల్గా ఎంతసేపు అయినా కూడా క్యూ లైన్లో నిలబడి మేము ఓటు వేస్తామంటున్నారు. మీరు ఎంతసేపు అయినా ఉంటారా క్యూ లైన్లో ఓటు వేయడానికి? ఉంటామండి. ఎంతసేపు అయింది వచ్చి ఒక పావుగంట అవుతుందండి. అంటే ఎందుకు ఓటు వేయాలని ఫస్ట్ అనుకుంటున్నారా? నేను ఫస్ట్ టైం అయితే కాదండి, 3rd టైం వేస్తున్నాను. అంటే నా బాధ్యత కాబట్టి నేను వెయ్యాలి కదండి. ఓకే. అసలు ఈసారి చాలా మంది క్యూ లైన్స్ ఎక్కువ పెరిగాయి అంటున్నారు. చాలా మంది వస్తున్నారు ఓటు వేయడానికి. అంటే ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు వేయాలి కదండి. వాళ్ళు వేస్తేనే కాబట్టి మనకి మంచి వస్తారు కాబట్టి వాళ్ళు వేస్తున్నారు. ఇది బాధ్యతగా వేయాలి కాబట్టి వేస్తామని చెప్తున్నారు. ఇది పరిస్థితి ఇక్కడ గూడవల్లిలో. ఓటు స్టూడియో. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.